ఏం తక్కువైంది? ఒకటి తక్కువైందని వాడి మొహం వాడికేం తెలుసు, నా మొహం వాడికి. ఇప్పుడు నాకు అసలు అది రథం ముందుకు వేయాలా వెనక్కి వేయాలా కూడా తెలియదు. చాలా విషయాలు తెలియదు అబ్బా నాకు. అవన్నీ ఎందుకు మనం మన లోపలికి వేసు, అసలు తూర్పుకి వేసుకుంటే అయిపోయా. ఏవి తోచినప్పుడు తూర్పుకి తిరిగి దండం పెట్టమని ఇట్లాంటివి కొన్ని పాటిస్తా. నాకు తెలియలేదనుకో నేనేం చేస్తానంటే తూర్పుకి తిప్పేసేస్తా రథం. తూర్పుకి తిరిగి దండం పెట్టమంటే తూర్పున దేవతలు అందరూ ఉంటారబ్బా. అదేం చిన్న మాట కాదు. రేపు మధ్యాహ్నం నుండి వస్తుంది కదా, అయితే రేపు సూర్యుడు మధ్యాహ్నంకి వెళ్ళొస్తే ఆ రోజు మనకి ఉదయం లెక్కగా. అందుకే ఇల్లుందంట 5వ తారీఖు. వాళ్ళు అక్కడ బాగా చేస్తారు రామయ్య. సూర్యోదయాన్ని లెక్క చేసే పర్లేదా? మా సూర్యనారాయణ పొద్దున్నే వస్తుండే. ఎంత అయిందమ్మా స్వరూప టైం చూడు. అసలు ఈ పిల్లకి భయం లేదు. 8 9 ఏమన్నా భయం ఉందా? మా సూర్యనారాయణ స్వామి పొద్దున్నే వస్తుంటే కూసంత లెక్క చేయనమ్మా. ఆయన్ని స్వామిని పెద్ద ఆయన్ని నేను లెక్క చేయను. నేను 7 అవుతుంది, 7 స్నానం చేసేదాన్ని తెలుసా? సూర్యోదయం కల్లా మా నాళ్ళందరూ అనుకునేవాళ్ళు కదా కాలనీలో, ఈమె స్నానం చేయకుండానే అప్పుడు విభూది నీళ్ళతో తడిపి పెట్టుకునేదాన్ని, తెల్లగా కనిపించేది. అప్పుడు విభూతి గట్టలే తెచ్చేదాన్నిగా. ఇప్పుడంటే కొంచెం జ్ఞానం పెరిగిందని అదే తెలియడం. పూజ చేస్తే తర్వాత పెరుగుతుంది జ్ఞానం. జ్ఞానం వచ్చిన తర్వాత పూజ చేయడం కాదు. నాకు ఇప్పటికీ చాలా విషయాలు తెలియదబ్బా, చిన్న విషయాలు తెలియదు నాకు. కాకపోతే కొన్ని ఎవరికి తొయ్యనివి బ్రెయిన్కి ప్రచోదయాత్మ సూర్యనారాయణ స్వామి. అందరూ వింతగా చూసేవాళ్ళు నన్ను కాలనీలో. చూస్తావా? అంటే పొద్దున్నే లేచి పిల్లలకి అసలు స్నానం చేసి వంట మొదలు పెట్టేదాన్ని. వాళ్ళందరూ అనుకునేవాళ్ళంట పొద్దున్నే మొహం కడుక్కొని కూడా బొట్లు పెట్టుకుంటారా అనుకునేవాళ్ళంట. ఈ పిచ్చి మొహం విభూతి బొట్టు పెట్టుకుంటారా మొహం కడుక్కొని అనుకునేవాళ్ళంట వాళ్ళు. పొద్దున్నే తులసమ్మకి సూర్యనారాయణకి సూర్యోదయానికి మనకు అన్ని ఇల్లు ఉండేవి కాదు, అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లుగా 7 నమస్కారం అయితే అక్కడ వెంకటలక్ష మీ పేరు అనుకునేవాళ్ళన్న. స్నానం చేయకోకుండానే బొట్లు పెడుతున్నారు పిచ్చి మొహాలు. అసలు ఇప్పుడు నాకు కూడా చాలా విషయాలు తెలియదు స్వరూప. మనకు అన్నీ తెలుసని కాదు, తెలుసుకో ముందు పూజలు చేస్తే తర్వాత అన్నీ తెలుస్తాయి, అర్థమవుతాయి. అట్టనే బాగాలేదానివే ఎందుకు మానేయడం? అమ్మో స్వామిని వదిలిపెట్టడమే. అమ్మాయి పూజ అంటే 24 గంటలు నామస్మరణ చేసుకోవడమే. అది అత్యంత గొప్పది. అస్సలు అది అత్యంత కలవు నామస్మరణ. అది ఏటేళ్ళలో తలుసుకోవడం కాదు, 24 గంటలు తలుసుకోవడం. ఆయన ఏటేళ్ళలో తలుసుకోవడం ఏంది? ఏటేళ్ళలో ఆయనే ఉంటాడు మనకు తోడు. అది అసలు ఓపికలు ఉన్నాయా స్వరూప? అస్సలు ఓపికలు ఉన్నాయి. ఇప్పుడు చూడు ఇంత పని చేస్తుంటే మొక్కుకుంటున్నా. నేను ఒక్కరోజన్నా మొక్కునేదన్నా చెయ్యలేకపోతున్నాను, కానీ ఓపిక లేకపోతే మన ఇద్దరు కూర్చొని గంటలు వండుకునే వాళ్ళమా? ఒక్కరోజన్నా అసలు ఓపిక లేదమ్మా ఈ పని చాలే స్వరూప అనేదన్నా. ఇప్పుడు ఏమంటున్నాను, ఈ పనులే 12 దాకా మళ్ళీ తెల్లారేటప్పటికి మళ్ళీ స్నానం పూజలు. అంత హుషారు ఓపిక ఏమోలే. రామయ్య దయ వల్ల నాకు కరెక్ట్గా ఓపిక ఉన్న టైం అంతా అస్సలు అద్భుతం.
పిల్లలు లేకుండా స్కూల్ పోయిందా? అసలు కరెక్ట్గా ఆ వయసే కదా, 20 నుంచి 40 వరకు. అదే వయసు మంచి అందరూ సంపాదించుకుంటే నేను మాత్రం నా ఓపిక అంతా పెట్టి స్వామిని పూజించుకున్నా.